హే గైస్, హౌ ఆర్ యూ? దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. చాలామంది కామెంట్లు అయితే చేస్తూనే ఉన్నారు. సో సోనీ కెమెరా కొన్నారు, A6700 కెమెరా ఎలా ఉంది, దాని రివ్యూ చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతూనే ఉన్నారు. తెలుగులో కూడా చాలామంది చేశారు. బట్ ఇందులో నా ఎక్స్పీరియన్స్ అనేది పూర్తిగా షేర్ చేస్తాను. అండ్ చాలామంది చెప్పింది ఏంటంటే, ఒక నిమిషం లైట్లో ఆన్ చేయలేదు వెనకాల. నేను గమనించింది ఏంటంటే, దీన్ని కొనకముందు యూట్యూబ్లో చూసిన రివ్యూస్ వేరు, కొన్నాక నా ఎక్స్పీరియన్స్ వేరు. టోటల్గా నా మైండ్ సెట్ మారిపోయింది. దీన్ని కొన్నప్పటి నుంచి నేను అనుభవించిన నేరాలు ఘోరాలు అంత పెద్ద మాటలు అవసరం లేదనుకుంటా. సో నాకు దీంతో మంచి మూమెంట్సే ఉన్నాయి, మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో అంత తక్కువ బడ్జెట్లో బీస్ట్ కెమెరా అని చెప్పి నేను దీని తప్ప దేనికి ఇంకా పేరు పెట్టలేను. సో నేనైతే నా లాస్ట్ కెమెరా పానాసోనిక్ లూమిక్ G7 అనమాట. దానికి ముందు నేను FX30 అయితే యూజ్ చేసేవాడిని, అంటే వర్క్ చేసేవాడిని కదా. సో అక్కడ కెమెరా హ్యాండింగ్ మొత్తం నేనే చూసుకోవాలి కాబట్టి అక్కడ యూజ్ చేశాను. దాన్ని ఎలా అయితే యూజ్ చేశానో సేమ్ అలానే ఉంది. ఇది సేమ్ క్వాలిటీ అలానే ఉంది, ఫోటో క్వాలిటీ అలానే ఉంది, వీడియో క్వాలిటీ అలానే ఉంది. మొత్తం ఓవరాల్ కంట్రోల్స్ నుంచి ప్రతి ఒక్కటి సేమ్ టు సేమ్ ఉంది. కొద్దిగా డిజైన్ అనేది కొద్దిగా వేరియేషన్స్ అనేవి చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీకు A6600 కెమెరా ఉంది కదా సోనీ, సో దానికి సక్సెసరే ఇది అనమాట. సేమ్ టు సేమ్ ఉంటాయి రెండు కెమెరాలు, ఎక్కడ తేడా అయితే ఉండదు. ఇంకొకటి, నేను ఇదేందుకు తీసుకున్నాను, FX30 తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను నేను ఎందుకు దీన్ని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి. ఒకటి కాంపాక్టబుల్ అండ్ ఫోటో కోసం తీసుకున్నాను. అంటే ఎక్కువ మా ఫ్యామిలీ ఫోటోస్ ఎక్కువ దిగుతుంటారులేండి, అండ్ థంబ్నెయిల్స్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి దీనైతే తీసుకున్నాను. G7 నేను ఎందుకు వద్దనుకున్నాను అంటే, దాన్ని ఇప్పుడు సేల్ కూడా చేస్తాను అనుకోండి. అది ఎందుకు వద్దనుకున్నాను అంటే, 4Kలో 25 కానీ 30లో కానీ తీసేటప్పుడు ఏంటంటే ఫేస్ ఫోకస్ అనేది అంతగా మంచిగా లేదు. ఫోకసింగ్ అనేది మిస్ చేస్తూనే ఉంది, దేనికో తీసుకుంటుంది కానీ నా మొహానికి అయితే తీసుకోవట్లేదు. క్వాలిటీలో మాత్రం చాలా బాగుంది అది. ఇప్పుడు మీరు చూసే విజువల్స్ కూడా, సో ఇక్కడ సోనీ కెమెరా చూస్తున్నారు కదా బీరోల్స్లో, నేను పానాసోనిక్ లూమిక్ G7లో తీశాను. ఓకే, చాలా బాగుంటుంది, క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. ఒక్క లెన్స్ చేంజ్ చేస్తే మాత్రం దాన్ని బీస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. అది కూడా నేను ఇప్పటివరకు ఎక్కువ యూజ్ చేసిన కెమెరా ఏదైనా ఉందంటే మాత్రం సోనీ అనమాట. సోనీలో ఎక్కువ యూజ్ చేశాను, కెనాన్ కన్నా పానాసోనిక్ కన్నా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎక్కువ నేను ఈ సోనీని యూజ్ చేశాను అనమాట. సోనీలో చాలా బ్రాండ్స్ని నేను చాలా మోడల్స్ని కూడా యూజ్ చేశాను. అన్నిట్లో ఇంటర్ఫేస్ కానీ దాంట్లో ఉన్న సెట్టింగ్స్ కానీ టూల్స్ కానీ ఈజీగా అర్థమైపోతాయి. ఈజీగా మీరు సెట్టింగ్స్ అనేవి ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. మంచి యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇంటర్ఫేస్ అనేది మీకు చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది. ఎక్కడ ఏమున్నా కూడా ఈజీగా కనిపెట్టేచ్చు, ఇందులో కష్టమైతే లేదు. సో అసలు మనం కెమెరా దాన్ని మన కెమెరాని ఆన్ చేసినప్పుడు అందులో డిస్ప్లే ఓపెన్ చేశాక అందులో ఉన్న ప్రతి ఒక్క టూల్ గురించి సెట్టింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, నాకు నచ్చినవి మొత్తం అయితే తెలుసుకుందాం. ఇంకా మెయిన్ పాయింట్స్ మనం చూసినట్లయితే, ఇది బడ్జెట్లో వస్తుంది. అందులో సోనీ కెమెరా మంచి 4K 120 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ ఫొటోస్ తీసుకోవచ్చు, హై క్వాలిటీ వీడియోస్ తీసుకోవచ్చు, 10-bit వీడియో కూడా తీసుకోవచ్చు అనమాట. హై స్కేల్ వీడియోస్ కూడా మీరు ఇందులో తీసుకోవచ్చు. ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మీకు లాస్ట్లో చెప్తాను. ఒక చిన్న ప్రాబ్లమే లేండి, అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. సింపుల్గా దాన్ని పక్కన తీసి పడేసేయండి. అదొక చిన్న ప్రాబ్లం వల్ల మీరు ఇంత మంచి కెమెరాని అయితే అసలు మిస్ చేసుకోకూడదు. చాలా మంచి క్వాలిటీ కెమెరా ఇది. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది, మీకు కాంపాక్టబుల్గా ఉంటుంది, ఈజీగా ఎక్కడికైనా ఈజీ టు క్యారీ అని చెప్పేయచ్చు. చేతిలో పట్టుకున్నప్పుడు మీకు అంత వెయిట్ కూడా అనిపించదు అనమాట. చాలా వెయిట్లెస్గా ఉంటుంది ఇది కెమెరా. మీకు టైల్స్ కానీ, డిస్ప్లే కానీ, వ్యూ ఫిల్టర్ కానీ, సో టోటల్గా మనకు పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అనేది చాలా మంచిగా ఉంటుంది. పోర్ట్స్ కూడా అన్ని ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తాడు, ఏది మిస్ చేయలేదు. ఒకటి మనకి మినీ HDMI ఒకటి ఇచ్చాడనమాట. సోనీ కెమెరాల్లో మామూలుగా ఈ బడ్జెట్కి మనకి ఇప్పుడు FX30 ఉంది కదా, అందులో పెద్ద సైజ్ HDMI ఇచ్చారు, ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో మనకు మినీ సైజ్ HDMI అయితే ఇచ్చారు. బట్ మనం అంత యూజ్ చేయం కదా, కాబట్టి మనకి సరిపోద్ది. ఓకేనా, ఫొటోస్ పరంగా వీడియోస్ పరంగా ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకొకటి మెయిన్, ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. మీకు పెద్ద కెమెరాల్లో చూసుకున్నట్లయితే ఏం ఫీచర్స్ ఉంటాయి, ఇప్పుడు సోనీ FX30లో ఏముంది, మనకి APS-C సెన్సార్ ఉంది. ఇందులో కూడా సేమ్ ఇచ్చారు, APS-C సెన్సార్ ఇచ్చారు, క్రాప్ సెన్సార్ అనమాట. అదొక్కటే అంత బడ్జెట్లో మనకి క్రాప్ సెన్సార్ అన్ని ఫీచర్స్ ఇచ్చి మరి ఎందుకులేండి. సో APS-C సెన్సార్ మనకు సరిపోతుంది మన వీడియోస్కి. ఇప్పుడు నాకు షూట్ చేస్తున్నాం కదా, చాలు నా క్రాప్ సెన్సార్ సరిపోతుంది అనమాట. ఇంకోటి ఈజీ డైల్స్ ఇచ్చారు, మంచిగా టచ్ స్క్రీన్ ఇచ్చారు. సో టచ్తో మీరు ఆపరేటింగ్ చేసుకోవచ్చు, లేదంటే డైల్స్ యూజ్ చేసి కూడా ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 26 MP మనకి మెయిన్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఆటో ఫోకస్ అనమాట. నాకు ఇందులో పిచ్చగా నచ్చింది ఏంటంటే ఆటో ఫోకస్. మీరు ఎటు వెళ్ళినా కూడా ఆటో ఫోకస్ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు మీకు. ఓకేనా, నేను ఇంతకుముందు రీసెంట్గా యూజ్ చేసిన కెమెరాస్లో ఆటో ఫోకస్ ప్రాబ్లం ఎక్కడొక చోట ఉండేదన్నమాట. ఇందులో మాత్రం మీకు అలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఒక్కసారి ఐకి టచ్ అయిందంటే అది ట్రాక్ పాయింట్ అసలు ఎక్కడ తినా కూడా మనకి మిస్ అవుతుంది అనమాట. సో అడ్వాన్స్డ్ AI ఆటో ఫోకస్ అయితే ఇందులో బిల్డ్ అయితే చేయడం జరిగింది. ఇంకోటి మినీ ఫోకస్ ఫీచర్స్, మీకు యానిమల్, బర్డ్, ఫ్లైట్, ఇన్సెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద
చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఇంకోటి మీరు 4K 120 FPS వరకు రికార్డ్ అనేది చేసుకోవచ్చు. 4K 100 50 25 అనమాట. సో ఇలా ఇన్ని విధాలుగా మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంకా మీకు 4K సపోర్ట్ ఉంటే 4Kనే షూట్ చేసుకుంటారు, ఇంకా 1080p జోలికి ఎందుకు వెళ్తారులేండి. సో 4K నేను 50 ఫ్రేమ్స్లో రికార్డ్ చేస్తాను, సరిపోతుంది నాకు అది. ఇంకా అడ్వాన్స్డ్ బయాన్స్డ్ ఎక్సర్ ప్రాసెసర్ అయితే ఉంది. ఆప్టికల్ 5 యాక్సిస్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు వస్తుంది. సో ఇంకొకటి ఇందులో స్టెబిలైజేషన్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. నిజంగా చెప్పాలంటే స్టెబిలైజేషన్ సిస్టమ్ అయితే సూపర్ ఉంది. మీరు హ్యాండ్తోనే తీసేయచ్చు. నేను గింబల్ వాడిన, అసలు గింబల్ అనేది మొత్తం హ్యాండ్తోనే మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. ఎక్కడ మీరు ఎటు తిప్పినా కానీ మీ ఫోకస్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు. ఈజీగా వితిన్ సెకండ్స్ కూడా పట్టదు, వితిన్ ఫ్రేమ్స్లో మనకి పట్టేసుకుంటుంది అది ఫేస్ని. ఇంకా దీనికి పిక్చర్ ప్రొఫైల్స్ అన్ని కెమెరాస్ లాగే దీనికి కూడా పిక్చర్ ప్రొఫైల్స్ అనేది ఇచ్చారు. సో S-Log3తో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ S-Cinetone లట్ కూడా ఇందులో మనకు చూడడానికి కనిపిస్తూ ఉంటుంది. సో S-Cinetone ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను నేను. సో క్వాలిటీ ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇందులో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే ఆటో ఫ్రేమింగ్ అంటే మీకు మీరే షూట్ చేసుకోండి. ట్రైపాడ్ మీద మీరు కెమెరా పెట్టేసి అటు ఇటు వెళ్ళినా కానీ అదే జూమ్ చేసుకుంటుంది అనమాట. మీ స్క్రీన్ మీద ఇక్కడ చూడవచ్చు. సో జూమ్ చేసుకుంటుంది. సో ఎటు వెళ్ళినా కానీ అదే మనకి జూమ్ చేసుకోవడం కానీ ఇవన్నీ మనకి ఈజీగా అంటే ఆటోమేటిక్గా మనకు ఫ్రేమింగ్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఓకే, మీరు లాంగ్ ఉన్నారనుకోండి జూమ్ చేసుకుంటుంది, దగ్గరకు వచ్చారనుకోండి కొద్దిగా లాంగ్ వెళ్ళి ఇట్లా మనకు ఆటో ఫ్రేమింగ్ అనేది ఇందులో చూడడానికి అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకొకటి మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఇందులో రికార్డ్ అవుతుంది అనమాట వీడియో. ఇప్పుడు నేను ఇందులో నుంచే కెమెరా అనేది ఆన్ చేశాను. ఇక్కడ నుంచే కెమెరా మొత్తం ఇక్కడ నుంచి నేను ISO సెట్ చేసుకుంటాను, అపాచర్ సెట్ చేసుకుంటాను, షటర్ స్పీడ్ అన్నీ ఈ క్రియేటర్ యాప్ నుంచే సెట్ చేసుకుంటాను. సో క్రియేటర్ యాప్ మీకు యాప్ స్టోర్లో ఇంకా ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇన్స్టాల్ చేసుకొని వైఫై ద్వారా మీరు కనెక్ట్ చేసుకున్నారంటే ఈజీగా మొబైల్ నుంచి అప్లై చేసేయచ్చు. అసలు ఇంటర్ఫేస్ చాలా క్లీన్గా ఉంది, ఎక్కడ స్టక్ అవ్వట్లేదు. ఏదో నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నానేమో అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సూపర్ ఉంటుంది. మీరు కెమెరా దూరంలో పెట్టుకోండి. సో జస్ట్ మీరు ఇక్కడ మొబైల్ పెట్టుకుంటే చాలు, మొబైల్ నుంచి మీరు ఆపరేటింగ్ అనేది చేసేయచ్చు. సో క్రియేటర్ యాప్ అనేది యాప్ సపోర్ట్ ఇచ్చారు, అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో ఉన్న మెయిన్ సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకుందాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు నేను మెనూని అయితే ఓపెన్ చేస్తాను. సో మెనూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూడొచ్చు. సో 50 ఉంది. నేను 25 కానీ 100 కానీ లైక్ ఎక్కువ యూజ్ చేసి నేను 25 మాత్రం యూజ్ చేస్తాను, లేదు అంటే 50 యూజ్ చేస్తాను కొద్దిగా స్మూత్గా ఉండడానికి వీడియోస్ అనేవి. ఆ తర్వాతకి మనం ఇక్కడ షటర్ స్పీడ్ అనేది సెట్ చేసుకుంటాను. షటర్ స్పీడ్ అనేది నాది 100లోనే ఉంటుంది ఎప్పుడైనా. ఓకే, 100 or 80 పెడుతూ ఉంటాను. సో 80 అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి మీరు ISO కూడా సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే మ్యాక్స్ 125 పెడతాను మామూలుగా ఇండోర్లో అయితే. అండ్ కిందకి వస్తానంటే మనకి వైట్ బ్యాలెన్స్ ఉంటుంది. వైట్ బ్యాలెన్స్లో నేను మాన్యువల్గా పెట్టుకుంటాను, 4900 పెట్టుకుంటాను. సో అంతకుమించి మీరు పెంచుకుంటూ వెళ్తే ఏమంటే మీకు కొద్దిగా వామ్గా వస్తూ ఉంటుంది అనమాట. తగ్గించుకునే కొద్దీ మీకు కొద్దిగా బ్లూయిష్గా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, పెంచే కొద్దీ మనకు వామ్గా వస్తుంది. సో మనం కరెక్ట్గా ఉండడానికి 4900 అయితే పెడుతున్నాను, ఎందుకంటే లైటింగ్ అనేది నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ ఇది యూజ్ చేస్తూ ఉంటాను. తర్వాత మనకి పిక్చర్ ప్రొఫైల్ అనమాట. నేను ఇక్కడ PP1లో సెట్టింగ్స్ అనేవి చేసుకున్నాను, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, PP1లో నేను ఇక్కడ దీనిలో సినిమాని పెడతాను. ఇలా నేను షూట్ చేసుకుంటాను. సాచురేషన్ అనేది -1 అయితే పెట్టాను. CV1 అంటే సెట్టింగ్స్. ఒకవేళ నేను లాగ్లో షూట్ చేయాలంటే ఈ విధంగా పెట్టుకొని షూట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ బ్యాక్ వెళ్దాం మళ్ళీ. అండ్ మెయిన్ సెట్టింగ్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇమేజ్ క్వాలిటీ, అంటే ఇక్కడ నుంచి మనం 4K సెట్ చేసుకోవాలా లేదంటే 1080p అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫ్రేమ్ రేట్ అనేది సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు మనకి. సో నేనైతే 50లో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ రికార్డింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకు 10 బిట్లో కూడా ఇది రికార్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, హై స్కేల్ వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు స్లో మోషన్ సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూసారా, 100p వరకు అయితే మనకు సపోర్ట్ ఉంది. అండ్ టైమ్ ల్యాప్స్ సెట్టింగ్స్ ఉన్నాయి, మనకి లాక్ షూటింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి, అండ్ ప్రాక్సీ సెట్టింగ్స్ ఉన్నాయి, లెన్స్ కంపజేషన్ ఉంది. ఓకే, ప్రాక్సీ సెట్టింగ్స్ అంటే మీకు చెప్పాలంటే హెచ్డీలో షూట్ అవుతుంది. లైక్ మీరు షూట్ చేసేటప్పుడు మీకు హై క్వాలిటీ ఫుటేజ్ మామూలుగా మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ సిస్టమ్ అనేది అంత మంచిగా వర్క్ అవ్వదు అనమాట. సో మీరు ప్రాక్సీ ఫైల్ అనేది సెట్ చేసుకొని షూట్ చేస్తే ఏంటంటే మీకు ప్రాక్సీలు రెండు షూట్ చేస్తుంది, 720pలో షూట్ చేస్తుంది. అండ్ అదర్వైజ్ మీకు ఫుల్ క్వాలిటీ మీరు ఎంతైతే మ్యాక్సిమం క్వాలిటీ పెట్టారో 4Kలో షూట్ చేస్తుంది అనమాట. సో మీరు లైక్ 720p వీడియోని ఎడిటింగ్ చేసుకొని లాస్ట్ అవుట్పుట్లో మీరు లొకేషన్లో ఈ 4K వీడియో ఏదైతే ఉందో మీరు దాన్ని లింక్ చేసుకున్నారంటే ఎక్స్పోర్ట్ అనేది మీకు 4Kలో అయిపోతుంది అనమాట. ఎడిటింగ్ చేసినప్పుడు మాత్రం మీకు 720pలో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కూడా మనం ప్రాక్సీ సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, మనకు ఫార్మాట్ చేసి మొత్తం ఫార్మాట్ అయిపోద్ది.
ఇక్కడ చూసారు కదా, ఇన్ని సెట్టింగ్స్ అనేవి మనకు చూడడానికి కనిపిస్తుంటాయి. ఇంకా మనకి యాంటీ ఫ్లిక్కర్ అనేది నేను ఎప్పటికప్పుడు ఆన్ చేసుకుంటూ ఉంటాను. లైక్ మీరు ఏదైనా మొబైల్ కానీ ఏదైనా ల్యాప్టాప్ వీడియో షూట్ చేసేటప్పుడు ఫ్లిక్కరింగ్ అనేది అవుతూ ఉంటుంది. అప్పుడు ఇది ఆన్ చేసుకొని మీరు యూజ్ చేస్తారా అంటే మీకు కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది అనమాట. నేను ఏదైనా డిస్ప్లేస్ని లేదా స్క్రీన్స్ కానీ ఏమైనా చూపించాలనుకుంటే ఎక్కువ ఈ యాంటీ ఫ్లిక్కర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆడియో రికార్డింగ్ అనేది ఆన్లో పెట్టుకుంటాను, ఎందుకంటే మనకి సింక్రనైజేషన్ కోసం ఎడిటింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఆడియో రికార్డ్ లెవెల్ వచ్చేసరికి 26% అయితే పెట్టుకున్నాను. ఓకే, ఇవన్నీ 1 గంట 2 గంటలు కూర్చున్నారంటే ఈజీగా మీ సెట్టింగ్స్ అని చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకి స్టాండర్డ్ ఉంది, మీరు యాక్టివ్లో కూడా పెట్టుకోవచ్చు. సో నేను నార్మల్గా గింబల్ యూజ్ చేయకుండా నార్మల్గా ఏదైనా బయట అవుట్డోర్ షూట్లకు అప్పుడు నేను యాక్టివ్లో పెట్టుకుంటూ ఉంటాను. స్టాండర్డ్ ఏంటంటే మీకు స్టెబిలైజేషన్ ఉంటుంది అండ్ లెన్స్ అంటే ఎక్కువ మీకు లైక్ మొత్తం కవర్ చేయొచ్చు అనమాట. ఈ యాక్టివ్లో పెట్టుకున్నారంటే మీకు ఇంకొద్దిగా స్టెబిలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లైక్ ఏంటంటే కొద్దిగా జూమ్ అవుతుంది మీకు. ఓకే, వద్దు అనుకుంటే మీరు స్టాండర్డ్లో పెట్టేసుకోండి. నేను మొబైల్లో షూట్ చేస్తున్నాను, నా దగ్గర ఇంకా కెమెరా లేదు కదా, సో అందుకని చెప్పేసి నేను దీనిలో అయితే షూట్ చేస్తున్నాను. ఇలా మనకి ఎక్స్పోజర్ సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, మీటరింగ్, వైట్ బ్యాలెన్స్, కలర్ టోన్, జీబ్రా డిస్ప్లే ఉంది. అండ్ ఏఎఫ్ ఏఎంఎఫ్ అంటే ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ అనమాట. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నేనైతే కంటిన్యూస్ ఏఎఫ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసరికి ట్రాన్సిషన్ స్పీడ్ వచ్చేసరికి 5% పెట్టుకున్నాను. 5 రెస్పాన్సివ్ పెట్టుకున్నాను సబ్జెక్ట్ అయితే. అండ్ ఏఎఫ్ అసిస్ట్ అనేది ఆన్లో ఉంది నాది. అండ్ మీరు ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకుంటారో ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఫోకస్ ఏరియా చెప్పి నేను వైట్ అయితే పెట్టుకుంటాను మ్యాక్సిమం అయితే. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఫోకస్ ఏరియా కలర్ అనేది వైట్ పెట్టుకున్నాను. ఇంకా ఫోకస్ పాయింట్ అనేసరికి డస్ నాట్ సర్క్యులేట్, ఇవన్నీ నేను డిఫాల్ట్గా వదిలేసాను, ఏం దీంట్లో కలవట్లేదు నేను. అండ్ సబ్జెక్ట్ రికగ్నిషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది ఆన్లో పెట్టుకోవాలి. సో మనకి ఫేస్కి అనేది ట్రాక్ అవుతుంది అనమాట. సో మన ఐకి కానీ మన ఫేస్కి కానీ లేదంటే ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు యానిమల్, బర్డ్, యానిమల్, ఇన్సెక్ట్స్ కానీ, కారు, ట్రైన్, ఎయిర్ప్లేన్, ఇలా మనకు చాలా ఆప్షన్స్ అనేవి చూడడానికి ఉంటాయి. మీరు మామూలుగా మీ పైన మీరు ప్రయోగాలు చేసుకుంటారు కాబట్టి హ్యూమన్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సందర్భాన్ని బట్టి ఆటో సెలెక్ట్ చేసుకుంటే బెటర్ కదా, సో నేను ఆటో పెట్టేసుకున్నాను. ఇంకా పీకింగ్ డిస్ప్లే అనేది అప్పుడప్పుడు మనకు యూజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఎక్కువ ఇది యూజ్ చేయను అనుకోండి. ఇంకా అవన్నీ నేను నార్మల్గా వదిలేసాను. దీంట్లో మనకు వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంది, వైర్ ల్యాండ్ ఉంది. ఓకే, అలానే మీరు ఏదన్నా ఇందులో ఫైల్స్ టైప్ సి పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకొని లైక్ మీ మొబైల్లోకైనా ల్యాప్టాప్లోకైనా ఫైల్స్ అనేవి కాపీ చేసుకోవచ్చు అనమాట. అదొక మంచి ఆప్షన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ నుంచి మీరు డేట్, ఏరియా మొత్తం సెట్ చేసుకోవచ్చు. మనకి ఇది టచ్ ఆపరేషన్ ఆన్లో ఉండాలి, ఆఫ్లో ఉండాలి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి ఇన్ని ఫీచర్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి నేను బ్యూటీ బాక్స్ అంటే సాఫ్ట్ స్కిన్ ఎఫెక్ట్ అనేది ఆన్లో ఉంచుతాను. అండ్ దీన్ని మీరు హైలో పెట్టుకోవచ్చు, మీడియంలో పెట్టుకోవచ్చు అండ్ లోలో కూడా పెట్టుకుంటారు. ఓకే, ఇలా ఉంటే మీ స్కిన్ అనేది కొద్దిగా స్మూత్గా ఉంటుంది. ఇవి ఓవరాల్గా నా సెట్టింగ్స్ అయితే ఇలా అయితే ఉంటాయి గైస్. ఓకే, ఇంకా నేను సినిమాటిక్ వీడియోస్ని ఎలా తీయాలి దీని గురించి మొత్తం క్లియర్గా ఒక వీడియోని తీసుకొస్తాను. పూర్తి రివ్యూ అంటే వీడియో అండ్ ఫొటోస్ యొక్క రివ్యూ అనేది మీకు త్వరలో తీసుకొస్తాను. చూసారు కదా, ఏం మిస్ చేయలేదు. ఎక్కడైనా ఏమైనా మిస్ చేశారా అంటే మీకు వడ్డీలో చెప్తాను. లైక్ ఇందులో నచ్చిన విషయాలు అయితే తెలుసుకుందాం. నచ్చిన విషయాలు ఫస్ట్ తెలుసుకుందాం, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది, అయిపోద్ది. నచ్చిన విషయాలు అంటే కాన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే 2 కాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి కార్డ్ స్లాట్ అనమాట, సింగిల్ స్లాట్ ఇచ్చారు. ఆ సింగిల్ స్లాట్ ఇవ్వడమే కాదు, అందులో మనకి సిఎఫ్ కార్డ్ సపోర్ట్ అయితే లేదనమాట. అదొకటి డిసప్పాయింట్ అయితే చేసింది. సో నేను ఫస్ట్లో రివ్యూస్లో చూసాను కానీ ఎవరు సిఎఫ్ కార్డు గురించి వీటి గురించి ఎవరు చెప్పలేదన్నమాట. సో సిఎఫ్ కార్డ్ ఏంటంటే మీకు ఆ స్లాట్ ఇచ్చినా కానీ మనం ఒక 10,000 15,000 అట్లా పెట్టేసుకున్న కార్డు కొనుక్కొని ఇందులో వేసుకున్నాం అనుకోండి, ప్రాసెసింగ్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. లైక్ మీరు ఏదైనా కాపీ చేసుకోవాలన్నా కూడా చాలా స్పీడ్గా కాపీ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఎస్టీ కార్డ్ సపోర్ట్ ఇచ్చారు నార్మల్గా. సో నార్మల్ కార్డ్ పెట్టేసుకొని మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఆ ఎస్సీఎఫ్ కార్డ్ సపోర్ట్ లేకపోయినా కానీ మినిమం 2 స్లాట్స్ అనేది ఇచ్చుంటే మనకి ఈజీ అయ్యేది మనకి. బట్ ఓకే, మీరు 256 GB తీసుకోండి, మెమరీ కార్డ్ సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. ఇప్పుడు నేనైతే 128 64 GB వాడుతున్నాను, సరిపోతుంది. సింగిల్ స్లాట్ యూజ్ అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే చాలామంది వెడ్డింగ్ వీడియోస్ తీస్తూ ఉంటారు, ఫొటోస్ తీస్తూ ఉంటారు. సో సింగిల్ స్లాట్ ఉంటే ఏంటంటే మనకి కొద్దిగా మార్చుకుంటూ కూర్చోవాలన్నమాట. ఇప్పుడు టూ స్లాట్స్ అనేవి ఉన్నాయనుకోండి, వెడ్డింగ్ వీడియోస్ అప్పుడు కానీ ఏదైనా రికార్డ్ చేసేటప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వెడ్డింగ్ వీడియోగ్రఫీ ఇలా తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. లేదు అలాంటి ఇష్యూస్ నాకు లేవు, నా దగ్గర 5-6 కార్డులు ఉన్నాయి, లేదంటే 512 GB కార్డు కొనుక్కొని అందులో వేసుకుంటాను చాలు, పెళ్లి వీడియోకి సరిపోద్ది అనుకుంటే మీ ఇష్టం. లేదు 2 స్లాట్స్ ఉన్న కెమెరా నాకు కావాలి అంటే సో దీన్ని స్కిప్ చేసేయండి. బట్ ప్రాసెస్ విషయానికి వస్తే మాత్రం చాలానే ఉన్నాయి, దాని గురించి కూడా చెప్తాను. ఇంకోటి వచ్చేసరికి హీటింగ్ ప్రాబ్లం అనమాట.
హీటింగ్ ప్రాబ్లం మీకు 1080pలో తీస్తూ ఉంటే 1 అవర్ 30 minutes ఇట్లా ఎంతైనా తీసుకోవచ్చు. ఓకే, మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. సో మీరు ఎంతసేపు అయినా వీడియో అనేది రికార్డ్ చేసుకుంటూనే ఉండండి. ఇప్పటికి 2 వీడియోస్ రికార్డ్ చేశాను. ఫస్ట్ వీడియో వచ్చేసరికి 30 minutes రికార్డ్ చేశాను. ఈ వీడియో ఎన్ని మినిట్స్ వస్తుందో నాకు తెలియదు. దగ్గర 50 minutes వరకు నేను ఇందులో షూట్ అనేది చేశాను. ఇంకా ఛార్జింగ్ నాకు 40% ఉంది. ఇంకా ఇందులో నాకు ఛార్జింగ్ అనేది మిగిలి ఉందన్నమాట. ఇందులో బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. ఇంకోటి మనకు పెద్ద పెద్ద కెమెరాల్లో ప్రొవైడ్ చేసే బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. FZ100 బ్యాటరీస్ అనమాట. హీటింగ్ ఇష్యూ ఒకటే నాకు అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ వీడియో 4K 50 ఫ్రేమ్స్లో పెట్టి రికార్డ్ చేస్తున్నాను. 30 minutes దాటిన తర్వాత అది ఆగిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అంటే ఆగిపోయే ముందు ఒక 2-3 minutes ముందు మనకు ఒక ఎర్రర్ అయితే ఇస్తుంది అనమాట. ఆ ఎర్రర్ లోపల మనం కంప్లీట్ చేసుకోవాలి ఆ టైమింగ్ లోపల. లేదు అంటే అది ఆగిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ముందుగానే మనకు వార్నింగ్ ఇవ్వడం అనేది బెస్ట్ అని చెప్పాలి. సో అప్పటికి మనం ఆపేసి కాసేపు దాన్ని కూల్ చేస్తాం. సో కంటిన్యూగా మీరు ఫ్లోలో ఉన్నారు, 1 hour వీడియో ఖచ్చితంగా రికార్డ్ చేయాలి, పోడ్కాస్ట్ అనేది 2 hours రికార్డ్ చేయాలి అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏసీ రూమ్లో కూర్చోవాలి. ఏసీ రూమ్లో కాకుండా ఫ్యాన్ వేసుకొని చేస్తే నాయిస్ వస్తుంది మైక్లో. ఓకేనా, మీకు వస్తుందో తెలియదు. నాయిస్ ఆల్రెడీ అంటే రిమూవ్ చేస్తాను నేను ఎడిటింగ్లో. సో నాయిస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్యాన్ వేసుకుంటే. ఓకే, అవుట్డోర్ అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ మీరు రికార్డ్ చేయలేరు, మీ వల్ల కూడా కాదు అది. సో 4K 25 ఫ్రేమ్స్లో తీసారంటే ఓకే, ఈజీగా మీరు 40 to 1 hour ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు ఇండోర్లో. అవుట్డోర్లో అయితే ఒక 30 to 40 minutes అంతకు మించి అయితే రాదు. 4K 50 ఫ్రేమ్స్లో రికార్డ్ చేయాలంటే మాత్రం మీరు ఇండోర్లో హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ రావట్లేదు. 35-40 లోపల, అంటే 40 కూడా అవ్వట్లేదండి. 35 టచ్ అయ్యి అంటే హీట్ ఎక్కువైపోయి ఆగిపోతుంది ఆటోమేటిక్గా. అంటే ఆగిపోయే ముందు ఒక 2-3 minutes ముందు అయితే మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇస్తుంది యాప్లో. ది కెమెరా టెంపరేచర్ హ్యాస్ రైజన్. ఓకే, స్టాప్ ఇమీడియట్లీ అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడైతే నేను ఆఫ్ చేయాలి, నాకు తెలిసి ఇప్పుడు ఆగిపోతుంది అనుకుంటా. ఆఫ్ చేస్తాను నేను. ఓకే, ఈ విధంగా మనకు వార్నింగ్స్ అనేవి ఇస్తూ ఉంటుంది కాసేపు ముందే. అంటే ఒక 2-3 minutes ముందే మనకు వార్నింగ్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. ఇంకోటి మీరు పోడ్కాస్ట్లో గంటల కొద్ది రికార్డ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏసీ అనేది ఇంట్లో ఉండే విధంగా చూసుకోండి. ఏసీ లేకపోతే మాత్రం మీరు చాలా అంటే చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది పొందుతారనమాట. ఇది ఒకటి నేను గట్టిగా చెప్పగలను. సో అదొక్క హీటింగ్ ఇష్యూస్ తప్ప నాకు ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా కార్ స్టార్ట్ గురించి అది మీకు కాన్ అయి ఉండొచ్చు, నాకైతే ఎలాంటి కాన్ అయితే కాదు. నాకు అది కూడా సో సింగిల్ స్టార్ట్ అని సరిపోద్ది. నాకు ఈజీ టు క్యారీ, చాలా కాంపాక్టబుల్గా ఉంటుంది. బెస్ట్ బడ్జెట్ కెమెరా అండ్ బోత్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా హై స్కేల్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా కూడా దీంతో ఈజీగా తీసేయచ్చు. ఇంకా మంచి ఫీచర్స్, ఆటో ఫ్రేమింగ్, ఇంకా ఆటో ఫోకస్ చాలా బాగుంది. 10-bit రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇందులో. ఇంకా 4K 100 FPS అయితే మీరు వీడియో అనేది షూట్ చేసుకోవచ్చు. స్లో మోషన్ అయితే 120 FPS వరకు ఈజీగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎడిటింగ్లో మీరు ఎంత తగ్గించినా కానీ మీకు ఫ్రేమ్స్ అనేవి ఎక్కడ డ్రాప్ అవ్వదు. చాలా స్మూత్ స్లో మోషన్ అయితే ఉంటుంది ఇందులో. ఇంకా యూట్యూబ్ వీడియోకి సరిపోద్ది కదా, ఇంకా వెడ్డింగ్కి యూజ్ అవుతుందా అంటే ఎస్, అఫ్కోర్స్ ఈజీగా మీకు ఇది వెడ్డింగ్ కూడా సరిపోద్ది. ఫొటోస్ కోసం అయితే తీసుకోవచ్చు అండ్ వీడియోగ్రఫీ కోసం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. వీడియో అండ్ ఫోటోకి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. సో బడ్జెట్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉన్నా కానీ, బడ్జెట్ వీడియోగ్రాఫర్స్ ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ కెమెరా తీసుకోండి. అంటే మీరు మెయిన్ లైటింగ్ సెటప్ అనేది మంచిగా చేసుకుంటే ఎలాంటి కెమెరా అయితే అయినా మీరు మంచి మంచి ఫొటోస్ కానీ మంచి మంచి వీడియోస్ కానీ ఈజీగా తీయచ్చు. మొబైల్తో కూడా తీయచ్చు. బట్ దానికి మొబైల్కి కెమెరాకి చాలా తేడా ఉంది. సో ఇందులో మనకు షార్ప్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఎంత జూమ్ చేసినా కానీ ఆ క్వాలిటీ అనేది, డీటెయిలింగ్ అనేది ఎక్కడ మిస్ అవుతుంది. సో చాలామంది ఫోటోలు తీసినప్పుడు మనకి ఏంది ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి అంటారు కదా. సో ఒరిజినల్గా మనం ఎలా ఉన్నామో అలానే చూపిస్తుంది. బూస్ట్ ఏదైతే చూపించేది ఇది మనిషి ఎలా ఉన్నాడో అలానే స్టాండర్డ్ కలర్స్తో చూపిస్తుంది. అది రియల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అంటే అదే. ఇంకా సో మనిషి ఎలా ఉన్నాడో అలా చూపించాలి. ఎడిటింగ్లో దాన్ని కొద్దిగా చేంజ్ చేసుకోవాలి, అంతేగాని కెమెరాని అయితే మనం అనకూడదు. సో కెమెరాకి మనం ఈ కెమెరా మీరు ఓన్లీ బాడీ తీసుకున్నట్టయితే ఇందులో మనకి 64 GB మెమరీ కార్డ్ ఇస్తున్నారు, బాడీ ఇస్తున్నారు అండ్ స్ట్రాప్ ఇస్తున్నారు, ఒక బ్యాటరీ అయితే ఇస్తున్నారనమాట. సో ఛార్జర్ అయితే మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను ఛార్జర్ పర్చేస్ చేయలేదు. నేను డైరెక్ట్గా Type-C నుంచి ఛార్జింగ్ పెట్టేస్తున్నాను. పోర్ట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ సైడ్లో. సో Type-C పోర్ట్ అయితే ఇచ్చారు. సో అక్కడ నుంచి నేను ఛార్జింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక 1 hour ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జింగ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత నేను ఎంతసేపు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా 1.5 hour 2 hours వీడియో అయితే ఈజీగా తీసుకోవచ్చు అనమాట. 2+1 వారంటీ అయితే ఇస్తున్నారు. సో లెన్స్ అయితే నేను సపరేట్గా అయితే తీసుకున్నాను. ఇప్పుడు షూట్ చేస్తున్నాను కదా కెమెరా సోనీ అనేది. ఇంకా లెన్స్ వచ్చేసరికి సిగ్మా 30mm లెన్స్ అనమాట. 1.4 అపర్చర్ అయితే ఉంది ఇందులో. సో మీకు హై క్వాలిటీ బొకే ఫొటోస్ కానీ మంచి మంచి వీడియోస్ కానీ ఇందులో నుంచి షూట్ అయితే చేసుకోవచ్చు. స్టూడియో వరకు అయితే ఆ లెన్స్ సరిపోతాయి. నా వరకు అయితే నా రూమ్కి చిన్న రూమ్ కదా, అందుకే 30mm అయితే తీసుకున్నాను. సో ఇంకా మీరు బడ్జెట్ ఉంటే మంచి మంచి లెన్సులు తీసుకొని
ఈ 6700కి అటాచ్ చేసుకుని యూజ్ చేస్తే మాత్రం హై క్వాలిటీ వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇందులో నాకు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నాకు ఎలా అనిపించిందో నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. వీడియో రావడానికి కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే నేను చెక్ చేయాలి కదా కెమెరాని. సో అందుకోసం ఇంత టైం అయితే తీసుకున్నాను. ఎట్టకేలకు వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో గైస్, ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. త్వరలోనే మీకు G7 అంటే పానాసోనిక్ లూమిక్స్ G7 గురించి రివ్యూ అయితే తీసుకొస్తాను. ఇంకా మొబైల్ రివ్యూస్ కానీ ఇలా టెక్ గురించి కూడా కొద్దిగా అడుగు పెడుతూ వద్దాం. సో ఎడిటింగ్ ప్లస్ టెక్ రెండు కుమ్మేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.